అయ్యలు అమ్మలు అందరికీ నమస్కారం. స్ట్రైక్ పడి జ్ఞానదీపిక ఛానల్ పోయిన తర్వాత అసలు ఏం జరిగింది, నేనేం ఆలోచించాను అన్నదంతా కూడా ఒక వీడియో చేయాలనిపిస్తుంది. అయితే ప్రస్తుతానికి మనము మెయిన్ ఛానల్, బ్యాకప్ ఛానల్ గురించి ఇందులో మాట్లాడుకుందాం. ఇక్కడ చూపిస్తున్నది జ్ఞాన కాళిక ఛానల్. దీనికేంటి ఇంతమంది సబ్స్క్రైబర్లు ఉన్నారు అని మీరు ఆశ్చర్యపోవచ్చు. నిజానికి ఇదే అసలైన జ్ఞానదీపిక ఛానల్. ఒక 2-3 ఏళ్ల ముందు పెట్టాము. 8500 మంది సబ్స్క్రైబర్స్ ఏదో అయ్యారు. తర్వాత హిందువుల గురించి మనం ఎంత చేసినా చివరికి ఏమీ ఉండదు, ఎవరి స్వార్థం వాళ్ళదే. అప్పుడు మనం బాధపడడం కంటే మన లైఫ్ మనం చూసుకోవడం బాగుంటుంది, పెళ్ళయింది మంచిగా, మన పర్సనల్ వ్లాగ్స్ అలాగా అన్నట్టు ఈ ఛానల్ మనము పూర్తిగా వీడియోలన్నీ కూడా ప్రైవేట్లో పెట్టేసి మన పని ఏదో మనం చేసుకుంటూ ఉన్నాము. అయితే ఇప్పుడు మనం కొత్తగా పెట్టిన ఛానల్ పోయిన తర్వాత మళ్ళా దీనికి జ్ఞాన కాళిక అనే పేరు మార్చి ఇందులో వీడియోస్ అప్లోడ్ చేద్దాం అనుకున్నాం. అయితే ఒక కామెంట్ చూశాను. అదేంటంటే, మనం జ్ఞాన దీపిక అనే పేరు మీద ఉంటేనే మళ్ళా వెతుక్కోవడానికైనా అంటే జనాలకి బాగుంటుంది, ఇలాగా జ్ఞాన కాళిక అన్నైనా వేరే పేర్లైనా మారిస్తే పట్టుకోవడం కష్టమవుతుంది అన్నట్లు ఒక కామెంట్ చూశాను. అది కూడా నిజమే కదా అనిపించింది. అందుకని జ్ఞాన కాళిక తీసేసి మళ్ళా జ్ఞానదీపిక అని పెడదామా అని అంటే, అన్నిసార్లు పేరు మార్చడం ఎందుకు అనే ఒకటైతే, జ్ఞాన కాళిక కూడా ఉండాలి అన్నది రెండు. ఇవి రెండు కాకుండా మనం మళ్ళా రీయూజ్డ్ కంటెంట్ లేదంటే ఇంకెవరి మీదైనా వీడియోస్ చేస్తే వాళ్ళు స్ట్రైక్ వేయడం ఇలాంటివి జరిగే ఛాన్స్ ఉంది కాబట్టి మనం రెండో ఛానల్ కూడా పెట్టాలి. అప్పుడు జ్ఞాన కాళిక అన్నది బ్యాకప్ ఛానల్గా ఉంచేసి జ్ఞాన దీపికని మెయిన్ ఛానల్గా చేద్దాం అని ఆలోచించాను. అయితే మళ్ళా ఛానల్ పెట్టడం, సబ్స్క్రైబ్ చేయడం ఇదంతా ఒక పెద్ద ఇది. అది కాకుండా ఛానల్కి సబ్స్క్రైబర్స్ పోయారు అనేది మన మీద ఎవరైతే కడుపు మంటతో ఉన్నారో వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యే ఒక అంశం. అందుకని నేను ఎక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్న, అంటే పోయిన దానికంటే ఎక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్న నా పర్సనల్ ఛానల్కి ఇలా మళ్ళీ మొదలు జ్ఞానదీపిక అని పెట్టి వీడియోస్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. అయితే మొదట చాలా ఆలోచించాను. మానిటైజ్ అయిన ఒక ఛానల్ని, ఒకే ఒక్క ఛానల్ని ఇలాగ మార్చేసి ఇది పోగొట్టుకుంటే తర్వాత ఏంటి పరిస్థితి. సో మనం జ్ఞానదీపిక అయినా హిందుత్వం గురించి మాట్లాడడం సెకండరీ కాబట్టి దాన్ని వేరుగా చూద్దాము, ఇది సేఫ్గా అట్టిపెట్టుకుందాం అని ఆలోచన చేసి ఇన్ని రోజులు కూడా ఈ ఛానల్లో నేను ఏది అప్లోడ్ చేయలేదు. కానీ ఇక ఆలోచించి సరే మానిటైజ్ అయిన ఛానల్లో అప్లోడ్ చేస్తే ₹1 వస్తే దాంతో మళ్ళీ ఇంకా చేయాలి అనుకున్నవి చేసే వీలు కూడా ఉంటుంది కదా. ఒకవేళ పోతే మొత్తానికే పోతుంది, అక్కడితో ఇక దండం పెట్టి వదిలేయచ్చు. ఏదేమైనా ఈ ఛానల్ని జ్ఞానదీపికగా మార్చి ఇందులో మనము మ్యాక్సిమం కంటెంట్ ఏదైతే జనాలకి ఎక్కువ యూజ్ అవుతుందో అది చేద్దాము అని ఫైనల్గా పేరు మార్చి జ్ఞానదీపిక మళ్ళీ మొదలు అని మార్చి ఇట్లా వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. అలా మంచి వీడియోలే చేయగలగాలని కూడా కోరుకుంటున్నాను, తర్వాత భగవంతుడి ఇష్టం. సో ఇక్కడైతే స్ట్రైక్ పడ్డ తర్వాత కంటెంట్ చేయడం అన్నది, ఛానల్స్ నిలబెట్టుకోవడం అన్నది చాలా కష్టమైన పని అని చెప్పారు. ఏం జరుగుతుందో తెలియకపోయినా మనం చేసేది చేసుకుంటా వెళ్దాం. ఫైనల్గా నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, మన మెయిన్ ఛానల్ జ్ఞానదీపిక, బ్యాకప్ ఛానల్ జ్ఞాన కాళిక, ఈ రెండింటినీ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మనం కమ్యూనిటీ పోస్ట్ ద్వారా అయినా వీడియోస్ ద్వారా అయినా మాట్లాడదాం. ఉంటానండి. జయ శ్రీరామ.